నమస్తే టిఆర్ నిజం, నేను రమేష్. నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇచ్చిండు, అయితే నాంచుడు లేదంటే కూల్చుడు. అయితేనేమో నాంచుడు లేకపోతేనే కూల్చుడు అని ఒక వార్త ఇచ్చింది. ఇది ఎందుకంటే ఇది ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన కాడ కొన్ని అది ఏర్పాటు చేసిన కాడ వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి అది అంటా ఉన్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతాయని చెప్పేసి అంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాస్తవ సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లతో డిజైన్స్ గీయించి ప్రపంచంలోనే పేరునిక కన్నా ఎల్ఆర్ఎండి లాంటి సంస్థలతో పనులు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కేసీఆర్ గోదావరిని ఎగువకు మళ్లించి పంట పొలాలకు పారించారు. తెలంగాణలో ఒక బృహత్ జలాశయాన్ని సృష్టించి ఊరూర చెరువులను అనుసంధానించి సాగునీటిని అద్భుతమైంది. 3 బజార్లు, 3 బారాజులు, 16 రిజర్వాయర్లు, 21 పంపాజులు, 203 కిలోమీటర్ల సొరంగపు మార్గం, 1530 కిలోమీటర్ల ప్రవాహక కాలువ, వీటన్నిటిని సమగ్ర సమూహమే కాళేశ్వరం. ఒక బారాజులో 88 ఫీట్లతో ఒకటి కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుంగిందని చెప్పేసి బీఆర్ఎస్ నిందలేసింది. చిన్న రిపేర్ అవకాశం ఉన్న నిర్మాణ సంస్థను అనుమతించక ప్రాజెక్టు దాని కింద రైతాంగాన్ని ఎండబెట్టింది. వాస్తవానికి ఏంటంటే ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ రోజు కూడా ఏ చెరువు ఎండిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఏ చెరువు కూడా నిండు కుండలాగా కనపడ్డది, పచ్చని పంటలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు ఇది ధన్యవాదం అనిపించిన సందర్భం ఉండే. కానీ ఈ రోజు చెరువులు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు అరిగోస పడతారని చెప్పేసి అంటారు. ఈ ప్రతిరోజు జరుగుతుంది. ఎక్కడో దిక్క పొలాలు ఎండిపోతాయి, వాళ్ళు ఇబ్బందులు పడదు. ఎందుకంటే 6 కాలం కష్టపడిన రైతుకు నీరు లేకపోతే పంట అనేది రాదు. పంట అనేది రాకపోవడం వల్ల ఆయన దుర్భర జీవితాన్ని అనుభవిస్తాడు. ఆ రోజు కేసీఆర్ వల్ల మాత్రం నీళ్ళు వచ్చిన మాట సత్యం. అది ఏం చేసిండా, ఎట్లా పోయిందనేది రైతులకు మాత్రం నీరు ఇచ్చిండు, అది సత్యం. దానికి సంబంధించినది ఇది వార్త ఇచ్చిండు. ఇప్పుడు ఎండబెడతాడు అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. వట్టెం సుంకిలాల ఎస్ఎల్బిసి అన్ని కూలుడే, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన బీఆర్ఎస్, కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోనే పూర్తి, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి నిదర్శనం, అతిపెద్ద సర్దుపూల్ సబ్స్టేషన్ పంప్ హౌజులు, 3.5 ఏళ్లలో 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి, 2005లో ఎస్ఎల్బిసిని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏళ్లు దాటిన నేటికి పూర్తి కాని నిర్మాణం. మరి 20 ఏళ్లలో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి 10 ఏళ్లలో ఈ 2005 2014 నుంచి మీరు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చూడాలి. ఇంక బంద్ చేయాలి, అబద్ధాలన్నీ బంద్ చేయండి. 9 ఏళ్ళ కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయాలి? 9 ఏళ్ళు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయాలి? బీఆర్ఎస్ తమ 10 ఏళ్ల పాలనలో ఎస్ఎస్ఎల్బిసి 12 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కన పెట్టి వారు పనులు జరగకపోవడం వల్లే మీ ప్రమాదం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఇప్పుడు 18 నెలల ప్రాజెక్టు పూర్తి చేస్తానని బీరాలు పలుకుతున్నాడు. అప్పుడే 2005లో 2014 9 ఏళ్ళు సొరంగానికి తవ్వేసి ఉంటే ఇప్పటికే పొలాలకు నీళ్లు పోయేవి కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో వేరైంది. ఆ వేరైనప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది కాబట్టి అప్పుడు పట్టించుకోలేదు. మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే అన్ని మేమే నిర్మించుకుంటాం, మీకు పూర్తి చేసి నిర్మిస్తాం అన్న సందర్భం మీరే కదా. అప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నావా ఎవరున్నారా అన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉండే. ఆ ఉమ్మడి రాష్ట్రం అన్యాయం జరిగిందే కదా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరు పైన దానిపై ఎందుకు దృష్టి సారించలేకపోయిండ్రు? ఎందుకు మీరు 10 ఏళ్ళలో 2005 తర్వాత విషయాన్ని మీరు మాట్లాడే బదులు 2010 మరి తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి మీరు ఎందుకు ఆ పనులు చేయలేకపోయారు? అది మీరు జనాలు చెప్పాల్సిన అవసరం మీ పైన లేదా? మీకు బాధ్యత లేదా సార్? ఇది ఎందుకు మరి గతాన్ని ఎందుకు పడుతుంది? ఏ ప్రభుత్వాల గురించి కాదు ఇక్కడ, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఇది? అప్పుడున్నారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి దానిలో పట్టించుకోలేదు. మాకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, దానివల్ల మేము వేరుపడతామని చెప్పేసి 12 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకుని ఎంతో మంది బలిదానాల వల్ల సాధించుకున్నాం కదా. మరి మీరు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? దీన్ని మరి పూర్తి మొత్తం ఎందుకు పట్టించుకోలేకపోయిండ్రు? ఇది ఆలోచించాల్సిన అవసరం మీ పైన లేదా? ఇక చూడాలి. ఇది బంద్ చేయరు. ఇక సొరంగం కూలింది కేసీఆర్ వల్ల అన్నాడని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక మీరు ఏమైనా చేయరు, కానీ జనాలకైతే మంచి చేయరు. ఈ రోజు విమర్శలే ఉంటున్నాయి తప్ప జనాలు అరే ఒక్కొక్క గురుకులాలలో వాళ్ళ బోలేదని పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు, సరైన అట్మాస్ఫియర్ లేదని చెప్పేసి అన్నారు. ఇంతకుముందు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు
అప్పుడు కాస్మెటిక్ ఛార్జీలు తక్కువ ఉండే, ఇప్పుడు వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా ఈ దేశానికి సంపద, వాళ్ళని మనం బాగు చేయాలి, వాళ్ళని రెప్టేం చేస్తే వాళ్ళు రేపు దేశానికి ఉపయోగపడతారని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి అలాంటి మీరు ఏం జరుగుతుందో అర్థార్థులకి మీరని కాదు, ఇప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పిల్లల జీవితాలు మంచిగున్నాయా, ఉద్యోగస్తులకు అన్ని విధాలు సక్రమంగా జరుగుతాయా, ఇక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయా, అన్ని నిర్మాణాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా, అవినీతి ఎక్కడ ఎందుకు జరుగుతుందని ఆలోచన చేయాలి తప్ప ఇంక మీరు ఒకళ్ళ మీద కూడా కాంగ్రెస్ చేసి ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు మారి రానే, వీళ్ళు అలా పోతారు, అందులో ఇలా కొత్తాను, కానీ పార్టీల పేరు మాత్రం మారుతాను. ఎవరు చేసినా అంతా ఉండదు మళ్ళీ మీరే. ఏదైనా పేదోళ్ళు వచ్చి ఉంటారా, జనాలు వచ్చి ఉంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరూ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, మళ్ళీ వాళ్ళే మంత్రులు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చి అందరూ ఏమంటారు, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడున్న మంత్రులు వీళ్ళు కాదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ అక్కడికి మళ్ళీ అక్కడ వాళ్ళంతా వీళ్ళు కాదా? ఇదంతా జనాలను మాయ చేయకూరిగా బంద్ చేయరిగా, ఏం చేసినా బంద్ చేసి జనం కోసం ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎస్ నిజం తరఫున కోరుకుంటున్నా. ఇంకోటి 48 గంటలలో నీళ్ళు ఇవ్వకుండా ధర్నా చేస్తామని చెప్పేసి మన కేటీఆర్ గారు ఒక హెచ్చరిక జారీ చేసిండు. మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదురు ధర్నా చేస్తా, 48 గంటలలో నీరు ఇవ్వకుంటే ధర్నా చేస్తా అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు. ఇక చూడాలి, ఇది వచ్చేది ఒక వార్త, నీళ్లు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వార్త ఇవ్వాలని చెప్పేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అదొకటి అంటారు. దానికి సంబంధించినటువంటిది ఒక వార్త తీసుకున్నాం. మలక్పేట రిజర్వాయర్ను నింపండి, అని నింపితే దానివల్ల ఇబ్బందులు లేకుంటుంటాయి రైతులకు, సాగునీరు ఇట్లా సాగునీరు వస్తుంది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. చూద్దాం. అది సాగునీరు అందించకుంటే మంత్రి ఉత్తమ్ చాంబర్ ముందు ధర్నా చేస్తే, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయనదే, ఇవ్వకపోతే మాత్రం ఆయన చాంబర్ ముందు కూర్చొని ధర్నా చేస్తా అని చెప్పేసి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటా ఉన్నాడు. రాజకీయంగా తలపడవలసిందిగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైతులను ఇబ్బందులకు ఇరువు పలికారు. 405 మంది రైతులు ఇప్పటికే చచ్చిపోయింది. ఇది మీ ప్రభుత్వ హత్య, వాళ్ళని పొట్టన పెట్టుకున్నారా, ఇక వాళ్ళ నీళ్లు ఇవ్వండి, వాళ్ళు నీళ్ళు లేక ఇబ్బందులు పడతాండ్రు అని చెప్పేసి అన్నాడు. బాధితులకు కేటీఆర్ అభయం ఇచ్చిండు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించాడు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు తంగళ్లపల్లి నుండి జిల్లెడపల్లి చేరుకున్నాడు. అధికారులకు పెట్టినటువంటి అక్రమ కేసులలో జైలుకు వెళ్లి కేటీఆర్ చొరవతో బెయిల్పై వచ్చిన రైతు అంజిరెడ్డిని పరామర్శించిండు. ఈ రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి అంటాడు. ఇది చూడాలి. ఇంకోటి ఏంటంటే సన్ఫ్లవర్ రైతుల కష్టాలను, వాళ్ళ ఇబ్బందులు ఉండడం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి హరీష్ రావు ఒక మాట అంటాడు. మీరు రైతుల పక్షాన పోరాడండి సార్, ఎందుకంటే మీ పోరాటానికి ధన్యవాదాలు. ఇది కూడా ప్రభుత్వం, ప్రతిపక్షాలు అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. ఇది ఈరోజు న్యూస్.